మన సంఘం హెచ్చు తగ్గుల తేడాలతో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ వల్ల విచ్ఛిన్నమై నిలుస్తోంది. హైందత్వం కలుపుతోంది, మతం కలుపుతోంది, మతంలోనే ఉంది ఈ కులం. ఈ కులం మతం కలుపుతోంది, కులం విడగొడుతోంది. ఎక్కడ కనిపిస్తుందండి కులం అంటే? వివాహం దగ్గర కనిపిస్తుంది. ఇదివరకు కలిసి భోజనం కూడా చేసేవారు కాదు. ఇది ఎంత ఘోరమైన వ్యవస్థ అంటే ఇందులో కొందరు భూసురులు, కొందరు అంటరాని వారు. ఒక మనిషి యొక్క జన్మను బట్టి అతను చేయవలసిన వృత్తిని నిర్ణయించి, వృత్తిని బట్టి అతని యొక్క విలువను నిర్ణయించి, హెచ్చుతగ్గుల సమాజాన్ని అది కాల ప్రవాహంలో మత ప్రభావం వల్ల ఏర్పాటు చేయబడింది. ఈ విభజన సరికాదు, మన భారతీయులందరూ సమానమే అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించారు. సమానత ప్రాతిపదిక మీద రాజ్యాంగం ఉందండి. దాని అమలుకై కులం పేరు మీద కుల వివక్ష వల్ల ఎవరికీ అందవలసిన అవకాశాలు దూరం కాకూడదని, కులాంతర వివాహాల్లో దుర్మార్గమైనటువంటి హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకోకూడదని చెప్పేసి వాళ్ళకి అండదండలుగా నిలుస్తూ, కులరహితంగా సమాజం ఉన్నప్పుడే మనందరి మధ్య సమానత్వం వెల్లివిరుస్తుంది. కులాలు ఉన్నంత వరకు సమానత్వం రాదు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, సమానత్వము లేదు, సోదరత్వము లేదు, కుల పిశాచి మంట కలవకున్నా, వత్సమెట్లు పెరుగు వ్యాఘ్రము సరసనే, నవయుగాల మాట నార్ల బాట, నవయుగాల బాట నార్ల మాట అని చెప్పారు. ఇక్కడ బహుశా పాత్రికేయులు ఎవరో ఉన్నారు అని చెప్పారు, వారికి తెలిసి ఉంటుంది. అందువల్ల మనం మన సమాజాన్ని, కులాన్ని తరిమి కట్టాలి. అప్పుడే ఈ హత్యలు, ఆత్మహత్యలు అవి ఆగుతాయి. కులభేదమే లేకపోతే కేవలం ధనిక మూలంగానే అందరూ సమానంగా భావించబడుతుంటే ఎందుకండి ఇంతమంది దళిత యువకులు వివాహం చేసుకోవాలనుకుంటే హత్య కావించబడతారు, తమ పిల్లల్ని హత్య చేస్తున్నారు, ఇతరుల పిల్లల్ని కూడా హత్య చేస్తున్నారు. కాబట్టి కులరహిత సమాజం కావాలని గత 52 సంవత్సరాలుగా మేము కృషి చేస్తున్నాం. మీకు ఉపాధ్యాయులుగా నేను చెప్పేది ఏంటంటే, ఉపాధ్యాయులు అంటే తల్లిదండ్రుల తర్వాత ప్రథమ గురువు. మీరు చెప్పే మాటలు పిల్లలకి చక్కగా చేరతాయి. మీ మనస్సులో రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వాన్ని మీరు ఆకలింపు చేసుకోండి, మనసులో ఫీల్ కండి. ఆ యొక్క ఆదేశాలు, ఆ యొక్క ఆదర్శాలని పిల్లలకి విప్పి చెప్పండి. వాళ్ళల్లో సమానత్వ బీజాలని నాటండి, కుల భేదాలని విస్మరించమని చెప్పండి. ఇది నేను మిమ్మల్ని ఉపాధ్యాయులుగా కోరుకునేది. ఉపాధ్యాయులు అంటే చాలా గొప్పవారు. సమాజంలో అందరికీ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అవార్డ్స్ రావు. కానీ మీలాంటి అణిముత్యాలైనటువంటి ఉపాధ్యాయులు ఎక్కడెక్కడ ఉన్నారో వేరి ఆల్ ది బెస్ట్ అకాడమీ తరఫున సూర్యనారాయణమూర్తి గారు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని నేను దీనికి అటెండ్ చేయడం జరుగుతోంది. మీరందరూ మీ పిల్లలు స్వతంత్రంగా వివాహాలు చేసుకోవాలనుకుంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సరి అయిన జోడీ అయితే, మంచి రక్షణవంతులైతే, గుణవంతులైతే కుల భేదాలను పాటించి వాళ్ళకి కష్టాన్ని కలుగజేయకండి. వాళ్ళకి అండగా నిలబడి ఆ వివాహాన్ని జరిపించండి, జయప్రదం చేయండి. అలాగే ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి మన సూర్యనారాయణమూర్తి గారు అట్టడుగు వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు 25 సంవత్సరాల 25-30 సంవత్సరాల క్రితం ఒక దళిత యువకుడు ఎరుకల సూర్యనారాయణ ఒక బ్రాహ్మణ వనితని వివాహం చేసుకున్నారు. అదిగో ఆవిడ అక్కడ ఉన్నారు. సూర్య సుధా మంచి టీచరు, ఈయన మంచి ఫిజికల్ డైరెక్టరు. వాళ్ళ కుమారుడు సుబ్రాంత్ ఎటువంటి పరిస్థితికి వచ్చాడో మీరు చూశారు కదా. ఆయన వాళ్ళ అమ్మాయి చక్కటి ఏ మామూలు పరిస్థితి నుంచి వారు ఇన్ని సంవత్సరాల్లో ఇంత గొప్ప స్థితికి ఇంతమందిని కూర్చోబెట్టి సన్మానం చేసి
మాలాంటి పెద్దవాళ్ళందరినీ పిలిచి మాకు ఏదో విలువ ఇచ్చి చేయగలిగినటువంటి పరిస్థితికి వచ్చారంటే 20-25 సంవత్సరాలప్పుడు పిల్లల్ని వాళ్ళు చేసే పనులు బట్టి కానీ వాళ్ళ యొక్క కులాన్ని బట్టి కానీ తక్కువగా అంచనా వేయకండి. ఆ స్థితిలో ఉన్నవారు, ఆ స్థాయిలో ఉన్నవారు ఏ స్థాయికి ఎడతారో మనం చెప్పలేము. కాబట్టి ప్రేమికులందరినీ ఉత్సాహపరిచి వారు మంచివారైతే, సద్గుణవంతులైతే, విద్యాబుద్ధులు గలవారైతే, మంచి ఉద్యోగంలో వాళ్ళని స్వయం పోషకులైతే వాళ్ళని ఎంకరేజ్ చేసి వివాహాలు చేయండి. ఆయన సూర్యనారాయణ మూర్తి, ఆవిడ సూర్య సుధా. ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు వర్ణాంతర వివాహం చేసుకున్నారు. ఆ కుర్రవాడు చూడండి, సుభ్రాంత్, ఫస్ట్ క్లాస్ అన్నట్టు. ఆ పాప పేరు మర్చిపోయాను, అందుకని చెప్పలేదు. ఏమనుకోదు, పేరు మర్చిపోవడం వల్ల. అది కుటుంబం. ఆ పాప లాయర్ బయట గ్రాడ్యుయేషన్ చేస్తోంది, నాకు తెలియదు, కానీ ఎలా పూర్తి చేసింది, అడ్వకేట్గా ఎన్రోల్ అయింది. మరి ఎక్కడి సూర్యనారాయణ, ఇప్పటి పరిస్థితి ఏమిటి మీరు ఒక్కసారి గమనించి చూసి, ఇట్లాంటి వివాహాలు జరిగితేనే కులం పోతుంది అని మేము అంబేద్కర్ చెప్పినట్లుగా మేము భావిస్తున్నాం. అసలు ముందు ఈ వర్ణభేదం, ఈ కులభేదాలు పోవాలండి. సమానతలకి అదే పరిష్కారం. అదిగో మన ముందు ఇంకో ఆవిడున్నారు, అలవేలు మంగ, ఇంటర్ క్యాస్ట్ వివాహం చేసుకున్నారు. మంచి బ్రహ్మాండమైన బిజినెస్ ఉమెన్ ఆవిడ. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మిమ్మల్ని ఉపాధ్యాయులుగా ఈ విషయం మీద ఆలోచించి పిల్లలకి సరైన విద్యాబుద్ధులు నేర్పించమని నేను కోరుతున్నాను. నమస్కారం అండి.